దాంతోపాటు ఆయన అంటున్నాడు ఎవరిని వదిలిపెట్టడంట. గతంలో ఆయన మంచి పాలన అంట, ఇప్పుడు అది అరాచక పాలన అంట. సిగ్గుందా అని అడుగుతున్నాం, మళ్ళీ అడుగుతున్నాం, సిగ్గుందా అని అడుగుతున్నాం. ఒక 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి. నువ్వు కాదా అని అడుగుతున్నాం. ఏనా నీకేమైనా అల్జీమర్ వ్యాధి ఉందా? మతిమరుపు ఉందా? ఎంతమందిని నువ్వు అరెస్ట్ చేయించావు? కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకుంటే శ్రీకాకుళం నుంచి ఆయన వయసుతో పని లేకుండా కూడా పక్కన పెట్టి ఆ రోజు ఆపరేషన్ చేసుకుంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా ఆయన శ్రీకాకుళం నుంచి నీ ఒక డొక్కు వ్యాన్లో తీసుకొని వచ్చి ఆయన ఎంత ఇబ్బంది పెట్టావో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయావా అని అడుగుతున్నాం. కొల్లు రవీంద్ర గారిని, సౌమ్యుడిని ఆయన అరెస్ట్ చేసింది మర్చిపోయావా అని అడుగుతున్నాం. ఏ లీడర్ నువ్వు అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టించలేదు, అసలు నోరెత్తిట్టేలాగా చేసావా? మీడియా వాళ్ళ గొంతు నొక్కావే. రామోజీరావు గారు ఈ రాష్ట్ర తెలుగు జాతి కోసం నిరంతరం ఆయన పరితపించిన వ్యక్తి. అలాంటి రామోజీరావు గారు బెట్టు మీద ఉంటే ఆయన్ని లిఫ్ట్ చేయాలని పోయింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. రాధాకృష్ణ గారితో ఛానల్లో పనిచేస్తున్న అనేక మంది మీద కేసులు పెట్టించలేదా? టీవీ5 బిఆర్ నాయుడు గారి మీద కేసులు పెట్టించలేదా? ఇక్కడ ఏ ఛానల్స్ ఉన్నాయో సాక్షి మినహా ఇక్కడ ప్రతి ఛానల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవా కాదా? మహా టీవీని ఇబ్బంది పెట్టలేదా? వంశీ గారి మీద కేసులు పెట్టలేదా? టీవీ5 మూర్తి గారి మీద కేసులు పెట్టలేదా? డాక్టర్ల మీద కేసులు పెట్టలేదా? సుధాకర్ ఎవరి వల్ల చనిపోయారు? డాక్టర్ సుధాకర్ ఎవరి వల్ల చనిపోయారు? ఏ రంగాన్ని వదిలావు? కియా పరిశ్రమని నీ ఎంపీ కాలతో ఆ రుణ యాజమాన్యాన్ని తగ్గింది వాస్తవా కాదా? అమరాజా లాంటి పరిశ్రమను చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాలోనే కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరాజాను ముయిపించింది నువ్వు కాదా? ఇదే విజయవాడలో, ఇదే గుంటూరులో ఎన్ని స్కూళ్ళు ఎన్ని కాలేజీలను విధించింది వాస్తవా కాదా? లాస్ట్కు చివరిగా స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించి 68 కోట్లతో అక్కడ ఫౌండేషన్ వేసే చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ ఉండకూడదని చెప్పి ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొని మున్సిపాలిటీలో ఇదే మాజీ మంత్రికి ఉన్న చిప్పల మంత్రి వెనక్కి తీసుకొని ఈరోజు అది నిరుపయోగంగా మార్చింది వాస్తవా కాదా? ఒక శాఖను వదిలేరా మీరు? అన్ని శాఖలను ఇబ్బంది పెట్టారు. అభివృద్ధిని అభివృద్ధి అనేది రాకుండా చేశారు. అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చింది మీరు కాదా? నీది నిజాయితీ పాలన, నీది సమర్థవంతమైన పాలన. ఎక్కడయ్యా నీ పాలన సమర్థవంతమైన పాలన? నువ్వు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆ 2 రోజులు టాబ్లెట్ వేసుకోవు. ఆ టాబ్లెట్ వేసుకోకపోతే గతంలో ఏం చేసిందో గుర్తు రాదు. ఆ గుర్తు రాకపోతే ఈయన ఆ తెలుగు ఆ భాషని ఎంత కూని చేస్తున్నాడంటే నిజంగా తెలుగు జాతి తెలుగు తల్లి రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాను. అత్త అంటాడు. ఏంటి అత్త ఎందుకు పెట్టాలి, ఎందుకు తడబడాలి, ఏంటి ఆ మాటలు? సమర్థత సమర్థత అంటే తెలియదు, అసమర్థత అంటే తెలియదు. ఆ రెండింటికి ఎట్ట మాట్లాడాలో తెలియని వ్యక్తి నువ్వు. నత్తిపోకోరి అనాలా? ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు, యువతకు ఉద్యోగాల అవకాశాలు ఉండకూడదు, ఉపాధి దొరకకూడదు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేలాగా చూపిస్తే, ఇక్కడ గందరగోళం జరుగుతుందని చూపిస్తే వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతాయనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు.